ఈరోజు సుకుమార్ గారి గురించి మాట్లాడాలండి. చాలా రోజుల నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడదామని అనుకుంటున్నారు. ఓన్లీ సుకుమార్ గారి గురించి మాట్లాడడానికి కారణాలు ఏంటంటే, ఒక పాన్ ఇండియా మూవీ చేసి ఒక హైప్ తీసుకెళ్ళి ఒక క్రియేటివిటీగా ఆలోచించే శక్తి రాజమౌళి గారికి ఎంత ఉందో, అలాంటి కైండ్ ఆఫ్ డిఫరెంట్గా ఒక్కొక్క షాటు ఒక్కొక్క వేరియేషన్లో ఆడియన్స్కి ఎలా నచ్చుద్ది, ఈ షార్ట్ తీస్తే ఎలా నచ్చుద్ది, స్టోరీ ఏంటనేది నాకు మహేష్ బాబు గారి సినిమా నేనొక్కనే సినిమాలో ఒక విలన్ ఫోన్ నెంబర్ నొక్కినప్పుడు దాంట్లో అంత అర్థం ఉంటుందా అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చేసినప్పుడు నాన్నకు ప్రేమతోలో కొన్ని ట్వింకిల్ షాట్లు ఉంటాయి. అంటే ఎంత క్రియేటివిటీగా ఆలోచించడం ఒక ఎత్తు అయితే, దాన్ని స్క్రీన్ మీద తీసుకెళ్ళడం ఇంకా పెద్ద బుర్ర ఉండాలి. అది కెమెరామ్యాన్కి ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండాలి. ఇవన్నీ చూసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, పుష్ప మూవీలో ఒక ఏనుగు షాట్ ఉంటుంది. ఏనుగు తొండ మీద వీళ్ళు కూర్చొని వెళ్తుంటారు. అది సీజీ వర్కా లేదా ఒరిజినల్గా ఏనుగుని తీసుకొచ్చారా అని అవన్నీ పక్కన పెడితే స్క్రీన్ మీద మనకి ఒక అద్భుతం చూపించారండి. అది మనకి సుకుమార్ గారు మనం ఏదో చూసేసాం కదా, ఒక 1000 రూపాయలు పెట్టి తీసేసామా లేకపోతే ఒక 500 పెట్టి సినిమా చూసామనేది కాదు. అక్కడ స్క్రీను, ఆ క్వాలిటీ, ఆ విజువల్, ఆ డైలాగ్ వెర్షను, ఆ స్లాంగ్ ఇవన్నీ తీసుకురావడానికి ఒక పునాది వేసింది అయితే మాత్రం సుకుమార్ గారండి. ఎందుకంటే ఒక వజ్రం చెక్కినప్పుడు ఆ చుట్టూ చెక్కుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ఆర్టిస్ట్ని ఎలా బయటికి తీసుకొస్తారో, ఒక 3 గంటల సినిమాని బోర్ కొట్టకుండా క్లైమాక్స్ ఎలా తీయాలి, ఆ ఎలివేషన్స్ ఎలా ఇవ్వాలి, ఇంటర్వెల్ ఎక్కడ ఆపేయాలి, అంటే తొందరగా వచ్చేయాలి మళ్ళీ థియేటర్లోకి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలామంది హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ డైరెక్టర్లు సుకుమార్ గారికి ఫ్యాన్స్. అందులో ది నెంబర్ 1 రాజమౌళి గారు మీ డైరెక్టర్ ఫ్యాన్స్ అయిపోయారంటే అది నాకు చాలా రోజుల నుంచి చాలా బాధేస్తుంది. ఏంటి సినిమా గురించి ఎవరు మాట్లాడడానికి కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఎందుకు అలాగ అయిపోయింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి సుకుమార్ గారు. మీరు ఎప్పుడూ సరే ఒక్కసారి ఫేస్ గుర్తుపెట్టుకోండి. నిజంగా మీరు మామూలు డైరెక్టర్ కాదు. ఇది కొన్ని అనివార్య కారణం వల్ల జరిగింది. కానీ సో ఇందులో మీకు మీ మార్క్ ఎక్కడ తగ్గదు. అదొక బ్రాండ్ అన్నమాట. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. మీరు వచ్చి కెమెరా స్విచ్ ఆన్ చేసినా బ్రాండ్ అవుద్ది. కొన్ని షాట్లు మీరు డైరెక్షన్ చేసినా ఆ షాట్ వేరే వాళ్ళు డైరెక్షన్ చేస్తే అంతేనా అనుకుంటాం. కానీ ఇది సుకుమార్ గారు చేశారంటయ్యా అని అంటే దాన్ని 4 సార్లు రివైండ్ చేసి చూస్తాం. అక్కడ ఒక మార్కు పడిపోతే ఇంకంతే, అది బ్రాండ్ అయిపోతుంది అన్నమాట. ఒకటి ఆ లైటింగ్ మోడ్ ఏదైతే ఉందో ఆ సినిమాలో, లారీ సీన్ల దగ్గర కానీ, ఆ ఏనుగు సీక్వెన్స్ దగ్గర కానీ, క్లైమాక్స్ ఫైట్ సీన్లు కానీ, ఇవన్నీ అలా ట్వింకిల్ షాట్లో వచ్చి వెళ్ళిపోయి అనుకుంటున్నారు. కానీ అక్కడ ఎంత కష్టపడ్డారు, ప్రతి సీన్కి ఎంత ఎఫెక్ట్ పెట్టారు అనేది జనాల్లోకి వెళ్ళలేకుండా పోయింది ఏంటి అని ఒక చిన్న బాధ ఉందండి నిజంగా. సో అది బయటకు రావాలి, మీకోసం జనాలకి తెలియాలి, డైరెక్షన్ మొత్తం కూడా మీకోసం చెప్పుకోవాలి. చాలామంది మీకోసం మాట్లాడాలంటే ఇప్పుడు భయపడతారు. ఎందుకంటే ఇక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది. ఇక్కడ ఎవడేమనుకున్నా మీరు తోపనే నేను చెప్తా. ఎందుకంటే మీకోసం ఒక 10 లక్షలు ఇచ్చినా నేను చెప్పను. నా మనసులో ఏదనిపిస్తే అది చెప్తా. నెంబర్ వన్ ఫోటోగ్రఫీ, డైరెక్షన్. కానీ మళ్ళీ అసలు క్లైమాక్స్ ఎక్కడ ఆపేశారు అంటే, ఇక్కడ చెడు ఎక్కువ చూపిస్తున్నారా, మంచి ఎక్కువ చూపిస్తున్నారా కాదు. ఇది సినిమాని సినిమాలేగా చూడాలి. అక్కడ విలన్ ఏంటి, హీరో ఏంటి, మీ క్లైమాక్స్ ఏంటి, మీ గతం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఇంటి పేరు ఏంటి అనేది ఒక లైన్ తోక పట్టుకుని దాన్ని సాగ తీస్తూ ఆ మధ్యలో ఎక్కడా కూడా బోరు కొట్టకుండా ఆ సినిమాని విజువల్గా తీసుకొచ్చినందుకు రాబోయే తరానికి ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటే రాజమౌళి గారిని అండ్ సుకుమార్ గారిని ఇంకా చాలామంది డైరెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారంటే అది మీ క్రియేటివిటీలో ఉన్న ఆ గొప్పతనం అన్నమాట. ప్రతి ఓడు సినిమా యాక్షన్ చెప్పేస్తాడు, కానీ ఆ యాక్షన్ వెనక ఇంకేం తీయాలి, ఇంకేదో తీస్తే బాగుంటుందేమో అన్నది ఒక థాట్ ఉంటుంది చూసారా, అది మీలో ఉంటుంది. మీరు ఒక చిన్న మాట చెప్పారు, ఈ సినిమాకి ఒక డైలాగ్ చెప్పాలంటే దాన్ని ఎన్ని వేరియేషన్స్గా చెప్తే ఆడియన్స్కి నచ్చుద్ది, ఆ లుక్ ఎలా ఇస్తే బాగుంటుంది. కొన్ని కైండ్ ఆఫ్ సీన్లు మనకి హీరో గారు చూపించారు. అంటే పెట్టే మూతి, కళ్ళు, ఇట్లా కొన్ని అదే పాన్ పారాక్ వేసుకున్నట్టు అవన్నీ క్రియేట్ చేశారు మీరు. ఆ క్రియేట్ మీరు ఎంత చేశారో హీరో గారు కూడా అంత బయటకు అవుట్పుట్ ఇచ్చారన్నమాట. ఒకటే మొక్క చెప్తున్నాను, నెంబర్ 1 పాన్ ఇండియా డైరెక్టర్లో మీరు 2వ స్థానంలో ఉండిపోతారండి. ఒకటని ఎందుకు అంటలేదంటే, రాజమౌళి గారు, సెకండ్ మీరే, తర్వాతే ఎవరైనా చెప్పాలంటే. సో రాజమౌళి గారు పాన్ ఇండియాలో ఎంత తోపు డైరెక్టరో మనందరికీ తెలుసు. అలాంటి కైండ్ ఆఫ్లో మీరు చేయగలరు అనే ఒక నమ్మకం కలిగించిన మీ క్రియేటివిటీ, మీకున్న థాట్స్, మీకున్న మైండ్ సెట్, అసలు రామ్ చరణ్ గారిని చూపించిన విధానం,
అసలు మళ్ళీ అది ఇంకా మైల్ రా ఇంకా అలాంటి క్యారెక్టర్ రాదు. అలాగే పుష్ప 2లో అలాంటి క్యారెక్టర్లు మళ్ళీ రావు, తీలేరు. ఎందుకంటే అది సినిమాలాగే చూడాలి, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. సో సుకుమార్ గారు థ్యాంక్ యూ, మీరు మంచి సినిమా ఇచ్చారు. మంచి డైరెక్టర్కి ఒక ఎలా చేయాలనేది ఒక నేర్పించారు. చెప్పాలంటే డైరెక్టర్ అవ్వాలంటే కోర్సులు తీసుకోవసం లేదు, ఒకసారి కొంతమంది డైరెక్టర్లు సినిమా చూస్తే అర్థమైపోతుంది అనమాట. చాలామంది డైరెక్టర్లు ఇండస్ట్రీకి వస్తుంటారు పోతుంటారు, బట్ ఒక కమర్షియల్ సినిమా తీయాలంటే సుకుమార్ అనే పేరు ప్రతిసారి వినపడుతుంటుంది, మన అందరికీ కనపడుతుంటుంది. ఎగ్జాంపుల్ రంగస్థలం అనే ఒక సినిమా ఇండస్ట్రీ హిట్, ఆల్మోస్ట్ నేషనల్ అవార్డు వచ్చేస్తుంది అనుకునేంత యాక్టింగ్ చేయించిన డైరెక్టర్ మన సుకుమార్ గారు. ఎందుకు అంటే ఒక సినిమా ఏదో స్టోరీ రాసేసాం తీసేసాం అన్నట్టు కాకుండా ప్రతి విషయం డైరెక్షన్లో కావచ్చు, ఫైట్ సీన్లో కావచ్చు, సాంగ్లో కావచ్చు, కొరియోగ్రఫీ, ప్రతి విషయం ఇంచ్ బై ఇంచ్ చూసుకొని మరీ చేయగల ఒకే ఒక డైరెక్టర్ మన సుకుమార్ సార్. దానికి నిదర్శనం పుష్ప 2. చాలా నెగిటివిటీ, చాలా ఏమవుద్ది బ్యాక్ ఫైర్ అయ్యిద్ది అన్నట్టు వచ్చినా కూడా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్నీ ఒకటే సినిమాతో కొట్టిన ఒకే డైరెక్టర్ సుకుమార్. నిజంగా రాజమౌళి గారు కూడా చెప్పారు, కమర్షియల్ సినిమాలు తీయాలంటే సుకుమార్ పెట్టింది పేరు. ఇలాంటి డైరెక్టర్ మన ఇండస్ట్రీకి దొరకడం ఒక గొప్ప వరం అన్నట్టు చెప్పారు ఆయన. నిజంగా ఇది చాలామంది ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే చాలామంది అంటుంటారు, చాలామంది డైరెక్టర్లు మేము తోపులం తురుములం యాటిట్యూడ్ చూపించుకుంటుంటారు ఒక్క సినిమా హిట్ అయితే. బట్ ఎన్ని ఇండస్ట్రీ హిట్లు కొట్టినా, ఎంతమంది హీరోలకి లైఫ్ ఇచ్చినా సుకుమార్ సార్ ఎప్పుడూ ఒకేలా ఉండడం అనేది వేరే లెవెల్ అనిపించింది నాకైతే. నిజంగా సుకు సార్ హ్యాట్స్ ఆఫ్ మీకైతే. మీలాంటి డైరెక్టర్ మా ఇండస్ట్రీకి ఉండడం, మీరు రాసే స్టోరీస్ ఉంటాయి అసలు వేరే లెవెల్. కుమార్ 21F ఇలాంటి ఎన్ని స్టోరీలు ఇచ్చారు మీరు, మాకు వేరే లెవెల్ అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరు ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉండడం అయితే నిజంగా వీఆర్ ప్రౌడ్ ఫీలింగ్ సో మచ్. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అర్థమవుతుందా, ఎవరైనా మంచి డైరెక్టర్ ఉన్నారంటే నాకు తెలిసిన డైరెక్టర్లో అర్థమవుతుందా, ఫస్ట్ గుర్తుకొచ్చే డైరెక్టర్ ఎవరు అంటే సుకుమార్ గారు. మంచి డైరెక్టర్ ఎందుకున్నారంటే ఆయన తీసే సీన్లు అలాంటివని చెప్తా. రీసెంట్గా పుష్ప సినిమా రిలీజ్ అయింది, 1800 కోట్లు బాహుబలి రికార్డ్ని ఇలా కొట్టేసింది. ఇంకా దంగల్ రికార్డ్ కూడా కొట్టేస్తుందేమో నాకు డౌట్ వేస్తుంది మన పొంగల్కి. అంటే సినిమా తీస్తారన్న ప్రతి ఒక్కరు ప్రతి సీను మన పుష్ప సినిమా చూసాం కదా, గంగమ్మ జాతర కానీ ఏది ప్రతి సీన్ టు సీన్ అన్న వేరే లెవెల్. అసలు ఊహించలేము. అసలు సీన్ టు సీన్ ఏం జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది అసలు కూర్చోబెట్టారు కదా. ఆయన విజనరీకి ఆయన రాసుకున్న స్టోరీకి కానీ యాడ్సప్ చెప్పాలని అంటే ప్రతి ఒక్క సినిమాలు తీస్తారు కానీ అలాంటి సినిమాలు ఎవరు తెలియదు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాతర సీన్ అన్న సుకుమార్ తప్పితే ఇంకెవరు తెలియరు. నేను చెప్తున్నా కదా, అల్లు అర్జున్ అన్న ఎంత కష్టపడ్డారో దానికన్నా ఎక్కువ 100% ఎఫెక్ట్ పెట్టారు మన సుకుమార్ గారు. సుకుమార్ గారు లేకుంటే ఈ సినిమా లేదని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను 100% చెప్తున్నా, సుకుమార్ గారు లేకుంటే పుష్ప 2 సినిమా లేదు. నేను చెప్తున్నా కదా, అంత దీనిగా తీసిన సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చిందన్న. మన సుకుమార్ గారు ఇంతకు ముందు సినిమాలు చూసాం కదా, 100% లవ్, RA1, RA2, ఆయన సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మన జగడం సినిమా నువ్వు చూసుకుంటే మనము సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. రంగస్థలం సినిమా చూస్తే నేను అనుకున్నా ఎవరైనా ఈయన అప్పుడు చిన్నగా ఉన్నాను, ఇంకా ఎవరైనా ఇలా చేశాడు, ఇంత బాగా చేశాడు అనుకున్నా. కానీ వేరే లెవెల్. అప్పట్లాగానే అది ఫ్యాన్ ఇండియాగా వచ్చింటే అప్పుడే ఆయన ఇంకా మించిపోయేవాడు హాలీవుడ్ రేంజ్లో. కానీ ఫ్యాన్ ఇండియా రాలే, ఓన్లీ తెలుగులో మాత్రం రిలీజ్. అప్పట్లోనే 200 కోర్స్ అంటే వేరే లెవెల్ అని చెప్తుంది. అయితే సుకుమార్ గారు అన్న ఆయన పెట్టే ఎఫెక్ట్స్ ఎవరు పెట్టలేరు చెప్తున్నాయన్నా. అంత మంచి డైరెక్టర్ దొరికాడంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక వరం అని చెప్తున్నాయి. అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ ఆయనకి ముక్కాలి అనుకుంటుందా, నాకు అలా అనిపిస్తుందన్నా. అంటే ఎఫెక్ట్ ఎలా పెడతాడంటే చూస్తుంది సినిమా ప్రతి సీన్ టు సీను ఏదో తీసేసాం కదా అనే కాకుండా ప్రతి సీన్ అన్న. రాజమౌళి తర్వాత అర్థమవుతుందా, రాజమౌళితో తెలుగు ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ ఉన్నారంటే మన సుకుమార్ గారు ఒకటే. నాకు తెలిసి సుకుమార్ గారికి ఒకటే చెప్తుందన్న, యాడ్సాప్. ఆయన మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈవెంట్కి దీనికి వెళ్ళారన్న మన యూఎస్ఏకి. అక్కడ సుకుమార్ గారు క్వశ్చన్ అడిగారు, మీరు సడన్గా వదిలేంటే ఏమో వదిలేస్తుంటే సినిమా అన్నారు. అప్పుడు నేను షాక్ అయినా, ఈ సినిమా వదిలేసి ఇలాంటి మంచి డైరెక్టరు ఇంకెవరు తీస్తారు ఈ సినిమాలు అనిపించింది నాకైతే. సుకుమార్ గారు యాడ్సాప్ అన్న, థ్యాంక్ యూ. రియల్గా ఒక ప్రొఫెసర్ నుంచి రీల్ ప్రొఫెసర్గా ప్రమోట్ అయ్యే విధానంగా ప్రతి ఒక్క సినిమా ప్రాణం పెట్టి చేస్తాడు. స్క్రిప్ట్ చేసుకునే విధానంలోనే ఒక థాట్ అనేది వస్తుంది. కమర్షియల్ జర్నల్ కన్నా ఫాస్ట్ జర్నల్లో కొట్టుకుంటాం వేరు, పర్ఫార్మెన్స్తో చూపించడం వేరు. బట్ ఇలాంటి వండర్లో ఒక్కటి చూసినప్పుడు ఒక డిఫరెంట్ స్టోరీని చూసాము. బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, బట్ స్క్రీన్ ప్లే
రైటింగ్ రాసుకునే విధానంలో బెస్ట్ రైటర్ సుకుమార్ అని చెప్పచ్చు నా హార్ట్ఫుల్గా. చిన్నప్పటి నుంచి శంకర్ గారిని చూశాను, రాజమౌళి గారిని చూశాను. పుష్ప 2 సినిమాతో ఇండియన్ రికార్డ్ తెలుగు సినిమా వరల్డ్ వైడ్ ఎంత క్రియేటేషన్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. రికార్డు ప్రకారం కూడా అన్నీ తోసిపుచ్చేశారు. అంటే ముందు ఘన విజయం ఆస్కార్కి 2 అడుగుల దగ్గరలో ఉన్నారు. సినిమాలలో ఇంకా ప్రాణం పెట్టి సినిమా ఆడియన్స్గా ఒక పాత్రధారులాగా ఆయన సినిమాలు ఎల్లప్పుడూ ప్రజలు ఆదరిస్తారు. ఇంకా చెప్పుకుంటూ పోతే కనుక ఆయనకి చెప్పాల్సింది సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎవరంటే సుకుమార్. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టరు. ఆయన ఏం చెప్పాలనుకునేది గన్ షాట్గా ఆడియన్స్కి చూపిస్తారు. ఆల్ ది బెస్ట్ సుకుమార్. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది చాలా మందికి క్లియర్గా చెప్తుందండి. సుకుమార్ గారు కమర్షియల్ మూవీస్ తీయాలంటే సుకుమార్ గారు అండి. సుకుమార్ గారు ఏ సినిమా తీసినా కూడా అందులో ఒక డిఫరెంట్గా ఉంటుంది. హీరో రోల్స్ కానీ అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా మైండ్ పెట్టి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా డిజైనింగ్ చేస్తారు. అలాంటి సుకుమార్ గురించి కానీ ఇప్పుడు పుష్ప 2 మూవీ గురించి కానీ నిజంగా పుష్ప 2 మూవీ గురించి చాలామంది కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తారు. నిజంగా ఒకటి చెప్పనా, కమర్షియల్ మూవీస్కి పెట్టింది పేరు సుకుమార్ భయ్య. ఇండస్ట్రీలో ఇలాంటి డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీకి అసలు మళ్ళీ రాడు. ఇలాంటి డైరెక్టర్ నిజంగా ఏమన్నా కమర్షియల్స్ మూవీస్ భయ్య. ఆల్రెడీ రాజమౌళి గారు కూడా ఒక మాట అన్నారు, నిజంగా తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ మూవీస్కి డైరెక్టర్ని కొట్టే వాళ్ళంటూ ఎవరు లేరు, అది సుకుమార్ వల్లనే అవుతుంది. ఇంత కమర్షియల్గా అద్భుతమైన మూవీస్ కానీ అలాగే జాతరలో ఒక్కొక్క సీన్ చూసుకుంటే కూడా సినిమా అంతా అయితే ఒక లెవెల్ ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్గా కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కానీ వాళ్ళ డిజైనింగ్ కానీ నిజంగా ఆర్టిస్టుల కాస్ట్యూమ్ నిజంగా మామూలు అందరు క్లాస్గా చూపించచ్చు, మామూలుగా మాస్గా చూపించచ్చు. కానీ ఊర మాస్గా చూపించిన సుకుమార్ గారు నిజంగా అల్లు అర్జున్ గారిని అయితే ఊర మాస్ ఎవరు అసలు ఆ డిజైనింగ్ కానీ ఆ జాతర ఫైట్ కానీ ఆ సాంగ్ కానీ అసలు ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా తెలుగు ఇండస్ట్రీ గొప్పతనం తెలుసుకోవాలి. తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్లు అంటే ఇదే రాజమౌళి అంటారు కదా, రాజమౌళిని మించిపోయిన డైరెక్టర్లు అంటే సుకుమార్ అంటే బ్లాక్ బాస్టర్ ఇట్లా ఎన్ని సినిమాలు ఇచ్చినా కూడా నిజంగా బాహుబలి రికార్డు కానీ ఇవన్నీ రికార్డులు క్రియేట్ చేసిందంటే పుష్ప 2 అండి. నిజంగా ఖచ్చితంగా కమర్షియల్గా చెప్పుకోవాలంటే కలెక్షన్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ వచ్చిన సినిమా అనమాట. చాలామంది ఏంటంటే ఇండస్ట్రీలో కావాలని కొంతమంది నెగిటివ్ చేసే వాళ్ళు వాళ్ళందరూ క్లియర్ చెప్తున్నా భయ్య, సుకుమార్ లాంటి డైరెక్టర్ మరోడు ఉండంటే అసలు కాని పని, ఇంకా మళ్ళీ రాడు కూడా. అసలు ఆ థాట్స్కి అతను చేసే విధానానికి కూడా ఎక్సలెంట్. అసలు నిజంగా ఆ పుష్ప 1 కంటే పుష్ప 2లో ఆ ఫైట్స్ ఆ డిజైనింగ్ ఎట్లా ఉన్నాయండి, ఆ ఫైట్స్ అసలు దుమ్ము లేచిపోయింది. నిజంగా చూస్తుండే కూడా ఆ జాతరల సాంగ్ కానీ ఆ కాస్ట్యూమ్ కానీ అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అల్లు అర్జున్ ఎక్స్ప్రెషన్స్ కానీ మామూలుగా ఎవరైనా చేయగలుగుతారు భయ్య. నిజంగా సుకుమార్ గారు ఏదైనా సినిమా పట్టుకుంటే ఖచ్చితంగా ఆ హీరోకి బ్లాక్ బాస్టర్ ఇట్టే. ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసుకున్నా సుకుమార్ గారు ఒక పలానా ప్రెస్ మీట్ పెట్టిన పలానా స్టోరీ గురించి మాట్లాడిన పలానా సినిమా తీస్తున్నా కూడా ఈజ్ ఏ సెన్సేషనల్ అన్నమాట. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నా లేకపోయినా కానీ సుకుమార్ గారు అయితే ఈజ్ ఏ ఎవ్రీగీన్ అనమాట. ఎప్పుడు ఉండాల్సిన డైరెక్టర్ వాళ్ళంటే సుకుమార్ గారు సూపర్ అండి. తన సినిమాలు ప్రతి సినిమా కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. బెస్ట్ డైరెక్టర్ అవార్డు వస్తే మాత్రం అది సుకుమార్ గారికే. ఏ సినిమాకి సంబంధించి అయినా సుకుమార్ అంతే. అసలు పెట్టిందే పేరండి. అసలు మామూలుగా రీసెంట్గా చూసుకుంటే అసలు పుష్ప 1కి ఒక లెవెల్ అయితే పుష్ప 2 ఎక్కడుంది భయ్య, అక్కడ తీసుకెళ్ళింది. కలెక్షన్ల పరంగా కానీ అసలు అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి కానీ వేరే లెవెల్ తీసుకెళ్లారు. అసలు బాగుంది భయ్య. నాకు బాగా అంటే నాకు నచ్చిన డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్. రాజమౌళి గారు చెప్పినట్టు సుకుమార్ గారు పక్కా కమర్షియల్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో పుష్ప 2 తోటి నిరూపించారన్న. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న మా ఇండియన్ సినిమాని. అసలు దీని అమ్మ జీవితం. నేను థియేటర్లో మన సుకుమార్ గారి సినిమా చూసింది 100% లవ్. ఆ నుంచి అసలు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారంటే ఏంటో కాదు, ఇది మన సుకుమార్ గారి అసలు ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. అంటే సుకుమార్ అనే పేరు పక్కన సుకుమార్క్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆయన పెట్టే ఎఫర్ట్స్లో ఆయన స్వాగ్ 100% అయితే తను చెప్పే ప్లాట్లో డెప్త్ మాత్రం 200% ఉంటుందన్న. ఒక చిన్న మైన్యూట్ పాయింట్స్ని కూడా చాలా అంటే చాలా చక్కగా చూపిస్తారన్న. అంటే ఒక సుకుమార్ గారు కమర్షియల్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ రంగస్థలంలో చూసాం. ఒకప్పుడు రంగస్థలంనే ప్యాన్ ఇండియా తీసింటే కూడా అయిపోతుండే, బట్ అప్పుడు కాలేదు. బట్ పుష్ప తోటి ఏలేస్తున్నారు. అంటే పుష్ప 1 వచ్చి ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలుసు. దాని తర్వాత పుష్ప 2 తోటి వచ్చి పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తీస్తే ఇలా 1800 కోట్లకు పైగా మనం కలెక్షన్ చేయొచ్చు, ఆ నంబర్స్ని టచ్ చేయొచ్చు, మన ఇండియన్ సినిమాని ఇంకెక్కడికో తీసుకెళ్ళొచ్చు అని నిరూపించింది మాత్రం మన సుక్కు గారే. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే
సుకుమార్ గారు రాసిన స్క్రిప్ట్కి మన అల్లు అర్జున్ గారు చేసిన యాక్టింగ్కి వాళ్ళిద్దరూ పడిన కష్టానికి అసలు హ్యాండ్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే ఇప్పుడు ఒక డైరెక్టర్గా ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి ప్రెషర్, హీరోల నుంచి ప్రెషర్, ప్రొడ్యూసర్ నుంచి ప్రెషర్, అవన్నీ అధిగమించుకొని రాత్రింబవళ్ళు కష్టపడి ఒక సినిమా తీశారు భయ్య, అదే మన పుష్ప 2. సో ఆయనకు కష్టానికి ఫలితం అసలు మనం అందరం స్క్రీన్స్ పైన చూసాము. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ కోసం, ఇంకా వచ్చే నెక్స్ట్ మూవీస్ కోసం అది ఏ సినిమా అయినా కానీ భయ్య సుకుమార్ డైరెక్షన్లో వస్తుందంటే మినిమం 1000 కోట్లు గ్యారంటీ అనే రేంజ్లో ఫ్యాన్స్ అందరు ఆతృతగా చూస్తున్నారు అన్న. సుకుమార్ గారికి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇంకో 2 ఏళ్ళు తీసుకోండి, 3 ఏళ్ళు తీసుకోండి, కానీ ఇలాంటి మార్కున్న సినిమాలు తీయండి, ఇలాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు ఇవ్వండి మాకు. సో ఒక యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గానే కాదు, ఒక TFI బానిసగా చెప్తున్నా అన్న, ఇలాంటి కమర్షియల్ సినిమాలు ఇంకెన్నో మన సుకుమార్ గారు తీయాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ నుంచి అన్న చెప్పుకుంటే రంగస్థలం ఉంది. రంగస్థలంలో మనం రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూసాం, దీంట్లో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చూసాం. దీంట్లో అల్లు అర్జున్ రామ్ చరణ్ కామన్ కాదనా, ఇక్కడ సుకుమార్ అనేది కామన్. సో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా అంటే చాలా జనాలకు అట్రాక్ట్ అయింది కూడా అదే. సో మన సుకుమార్ గారి నెక్స్ట్ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. సో మన ఇండస్ట్రీకి సుకుమార్ గారు దొరకడం అనేది ఒక వరం. సో సుకుమార్ గారు అంటే నాకు చిన్న ఉన్నప్పుడు లెక్కలంటే ఇష్టం ఉండదు, కానీ అలాంటి లెక్కల మాస్టరు సినిమా తీస్తుంటే ఆ సినిమా ఖచ్చితంగా చూస్తాను. అలాంటి లెక్కల మాస్టరు మన ఇండస్ట్రీకి హాలీవుడ్ బాలీవుడ్ మొత్తం బాహుబలి ద్వారా రాజమౌళి గారు ఎంత అందరినీ ఒక లెజెండరీ డైరెక్టర్ని ఎలా అనిపించుకున్నారు, అలాంటి డైరెక్టర్ని భయపెట్టిన మన సుకుమార్ గారు నిజంగా అంటే రాజమౌళి గారు కూడా మీరు ఒక మా సినిమా తీస్తే అది ఆయన అన్ని చెప్పాడు, అది అన్నట్టే జరిగింది, పుష్పతో జరిగింది. అండ్ ఇంకోటి జగడం మూవీలో ఒక సీన్ ఉంటుంది, రామ్ గారు వాళ్ళు బెదిరేయడానికి వస్తుంటే వాళ్ళందరూ 4 అడుగులు వెనకేస్తే 2 అడుగులు ముందుకేస్తారు రామ్ గారు. అలాంటి సీను తీయడం అది సుకుమార్కే సాధ్యము. అంటే ఇప్పుడు సుకుమార్ గారు వచ్చేసి ఏదో విజువల్, ఏదో వండరు, ఏదో గ్రాఫిక్స్ అవన్నీ తీయరండి. మన కథ, మన జీవితంలో కథ, మన ఎమోషన్, మన ఫ్యామిలీ, మన అన్న, మన పెద్దనాన్న, అలాంటి న్యాచురల్ స్టోరీ ఉంటుంది. నేనొక్కడిని నాకు సుకుమార్ గారి సినిమాలో నేనొక్కడిని ఒక రేంజ్లో అది, ఎందుకంటే అది చాలామంది రిసీవ్ చేసుకోలేరు, కానీ ద బెస్ట్ మూవీ అదొకటి. ఆర్య ఒక లవ్ ఎలా ఉంటుంది, లవ్ బాండింగ్ ఎలా ఉంటుంది, ఆర్య మూవీ కావచ్చు. దాని తర్వాత నేను అల్లు అర్జున్కి ఫ్యాన్ని, కానీ నాకు అంత ఎమోషన్ ఏడ్చే సీన్ అంటే పరుగుకి అలా అనిపించింది. దాని తర్వాత సుకుమార్ గారు అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా చేయించాడంటే మాకు ఏడుపు వచ్చింది. అంత బాగా అంటే అంత స్క్రిప్ట్ రాయడం కానీ అంటే చాలా ఆలోచిస్తారు ప్రతి ఒక్క సీను, చాలా మట్టుకు కొన్ని సీన్లో ఏదో అయితే అది పెట్టేస్తారు, కానీ సుకుమార్ గారు ప్రతి సీను ప్రతి డైలాగు ఏదో కనెక్ట్ అవుతుంది, ఏదో మనసులో టచ్ చేస్తూ ఉంటాయి, ఏదో ఫీలింగ్ వస్తుంది. మనం చూస్తూ ఉంటే ఇంకా మనకు లోతుగా అర్థమవుతుంది. అందుకనే లెక్కల మాస్టర్ అని ఊరికే అనలేరు. నిజంగా సుకుమార్ సార్ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. పుష్ప 2 తర్వాత ఆ స్టోరీ కానీ తీసుకెళ్లే విధానం కానీ ఫ్యామిలీలో చూపించే, ఇప్పుడు పుష్ప 2 ఉంది కంప్లీట్ ఒక చిన్న పిల్లల నుంచి ఒక ప్రతి ఏజ్ వాళ్ళు చూసే ఒక సినిమాని తయారు చేసి ఈరోజు అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ పెట్టి గుర్రాలు పెట్టి అవి పెట్టి తీయడం కాదు, మన కథనే ఎమోషన్తో మనం ఏడ్చే మన కథలు, మన నిజ జీవితంలో చిత్తూరు యాస కావచ్చు, గంగమ్మ తల్లి జాతర కావచ్చు, ఇలాంటి మన యాసనే మనకు చూపించి ఎమోషన్ తెప్పించగల మన సుకుమార్ గారికి అయితే నిజంగా ఒక లెజెండరీ డైరెక్టర్. రాజమౌళి గారినే భయపెట్టించాడంటే అంతటి లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ గారికి. సో నెక్స్ట్ ఫిలిం ఎప్పుడు వస్తుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. వీలైతే సుకుమార్ గారి అంటే నాకు అల్లు అర్జున్ గారు ఎంత ఇష్టమో ఈ టాటు, వీలైతే పుష్ప 3 వరకు సుకుమార్ గారి టాటు మాత్రం ఖచ్చితంగా నేను వేసుకుంటాను. అంత ఇష్టం నాకు సుకుమార్ డైరెక్షన్ అన్నా, లెక్కల మాస్టర్ అన్నా, ఆయన విజన్ కానీ కమర్షియల్లో మన కమర్షియల్లోనే ఒక వండర్ చూపించే డైరెక్టర్లో ఎవరైనా ఉన్నారంటే నాకు ఇష్టమైన వాళ్ళు సుకుమార్ గారు. అసలు ఈరోజు పుష్ప ఇంత గ్రాస్ చేసి ఇంత హిట్ కొట్టిందంటే అసలు మామూలు విషయం కాదు. ఫస్ట్ రాజమౌళి గారు అనుకున్నాం, రాజమౌళి తర్వాత రాజమౌళి గారికి మొగుడు వచ్చాడు.
సుకుమార్ గారు చాలా బాగా తీశారు. అసలు ఆయన పెట్టిన ఎఫర్ట్కి చాలా అనుకోవాలి. అసలు ఎవరు అట్లా బ్రేక్ చేయలేరు, కళ్ళ కూడా అనుకోలేదు. ఇంకొకటి ఆర్య 1 హిట్ కొడుతుంది, ఆర్య 2 ఎత్తిపోతుంది అన్నారు, అది అవ్వలేదు. పుష్ప 1 హిట్ కొడుతుంది, పుష్ప 2 అయిపోతుంది, మొత్తానికి ఇంకా అయిపోయింది పుష్ప పని అది అని చెప్పారు. సుకుమార్ గారి గురించి చాలా తప్పులు మాట్లాడారు, కానీ అవేమీ ఎవరి వల్ల అవ్వలేదు. ఇంత సక్సెస్ చేసిన సుకుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి వరల్డ్ రికార్డులో ఇలాంటిది చేస్తారని అసలు ఎవరు అనుకోలేదు, ఊహించలేదు. మొత్తానికి ఇంత సక్సెస్ చేశారు. అన్న సుకుమార్ గారు నిజంగా అంటే ఇంత మంచి సినిమా మనకు అందించడం, ఒక లెక్చరర్గా అక్కడనే అయిపోయింటే ఓన్లీ ఆ స్కూల్ కాలేజ్ల దగ్గర అయిపోతుండేనేమో ఆయన డైరెక్షన్. ఇంత మంచి డైరెక్టర్, ఎన్నెన్నో మంచి అద్భుతమైన మూవీస్, రంగస్థలం కానీ ఇప్పుడు వచ్చిన పుష్ప కానీ, నిజంగా ఇంత మంచి మూవీస్ని అందించడం అంటే ఒక సుకుమార్ గారికి. ఎందుకంటే ఒక పిల్లలకి ఎలాంటి సబ్జెక్ట్ చెప్పాలి, ఇప్పుడు మన ఇక్కడ ఉన్న ప్రజలకి ఎలాంటి సబ్జెక్ట్ తీసుకెళ్తే ఎక్కుతుంది జనాలకి అని ఒక మంచి మెసేజ్ అయితే సినిమా తరంగా ఇవ్వడం జరిగింది. అంత గొప్ప డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం చాలా అద్భుతం. సుకుమార్ గారి టాలెంట్ ఎంత అంటే ఎవరినైనా కూడా ఒక అద్భుతంగా చూపించగలుగుతాడు. ఆయన గురించి ఒక రాజమౌళి గారు కూడా ఇంత గొప్పగా మాట్లాడడం, సుకుమార్ లాంటి డైరెక్టర్ ఉండడం నిజంగా అంటే చాలా అద్భుతం. అతని స్క్రీన్ ప్లే కానీ, అతని డైరెక్షన్ కానీ, అతని స్టోరీ కానీ, అతని మెంటాలిటీ కానీ నిజంగా అంటే అద్భుతంగా, చాలా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి. అలాంటి అద్భుతమైన డైరెక్షన్, ఆయన స్క్రీన్ ప్లే కానీ, అది కాక ఆయన స్టోరీ కానీ నిజంగా అంటే ఒక అద్భుతమైన కథని మన ముందరికి తీసుకురావడం జరిగింది. ఈరోజు పుష్ప 2 వరల్డ్ వైడ్లో ఇంత హై కలెక్షన్ అంటే చిన్న మాటలు కాదు, అది ఒక సుకుమార్ ద్వారానే ఇంత అద్భుతమైన మూవీ రావడం. ఆయన డైరెక్షన్లో ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఒక రాజమౌళి ఏ విధంగా పిన్ టు పిన్ చూసుకుంటాడో, సో ఆ విధంగా సుకుమార్ గారు కూడా పిన్ టు పిన్ తీసుకొని ప్రతి చోట ప్రతి ఫ్రేమ్లో అందరికీ నచ్చేలా ప్రతి విషయాన్ని అద్భుతంగా చూపించడం చాలా అద్భుతం. నిజంగా అంటే సుకుమార్ లాంటి డైరెక్టర్స్ చాలా తక్కువ. అలాంటి గొప్ప డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడని చాలా గర్వపడాలి. ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువనే, ఎందుకంటే అంత అద్భుతమైన డైరెక్టర్. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆయన కాలేజ్ల దగ్గర అక్కడనే లెక్చరర్గా ఉండింటే అక్కడనే ఆగిపోతుండేనేమో, ఇంత మంచి అద్భుతమైన మూవీస్ రాకుంటుండేనేమో. ఒక ప్రజలకి మంచి కాన్సెప్ట్, ఒక స్కూల్లో ఒక టీచర్ ఏ విధంగా సబ్జెక్ట్ చెప్తే పిల్లలకి ఎక్కుతుందో ఆ విధంగా ఈ పబ్లిక్కి ఎలాంటి సబ్జెక్ట్ తీసుకొని రావాలని అద్భుతంగా చూపించడం మంచిగా అనిపించింది నాకైతే. పుష్ప 2 గురించితో పాటు ఆయన డైరెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. అలాంటి గొప్ప వ్యక్తి మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం చాలా అద్భుతం అంటే అద్భుతం. అలాంటి గొప్ప వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సుకుమార్ లాంటి గొప్ప డైరెక్టర్ ఉన్నందుకు నేను ఒక తెలుగు ఇండస్ట్రీలో ఉంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే మనం తెలుగు సినిమాలో 20 కాదు 25 కాదు ఒక 30 to 35 డైరెక్టర్స్ ఈజీగా ఉంటారు. ప్రతి ఒక్కరు ఈ మధ్య డెబ్యూ చేస్తున్నారు, ప్రతి ఒక్క మూవీ హిట్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీకి చాలా సపోర్ట్ దొరుకుతుంది. కానీ ఆ సపోర్ట్ ఎందుకు వస్తుంది? ఎందుకు అంటే పాత మూవీలు అంత హిట్ కొట్టినాయి. పాత మూవీలు హిట్ కొట్టడానికి మన పాత డైరెక్టర్సే కారణం. దాంట్లో పెద్ద కారణం నాకు తెలిసి సుకుమార్ గారే. ఎందుకంటే కమర్షియల్ హిట్స్ మనకి చాలా ఉన్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో. కమర్షియల్ మూవీసే హిట్ వచ్చింది, ఆ కమర్షియల్ స్టోరీస్ లేదంటే కమర్షియల్ మూవీస్ వల్ల ఏదైతే హిట్ అయింది అది సుకుమార్ గారు వల్లనే అయింది. కమర్షియల్స్లో అసలు కమర్షియల్ మూవీ తీస్తే సుకుమార్ గారు ఆయనకి పోటీయే ఉండదు. చాలా డైరెక్టర్స్ ఇస్తారు కమర్షియల్ స్టోరీస్, కమర్షియల్ మూవీస్, అలాంటి దాంట్లో కొంచెం యాక్షన్ మాస్ కూడా యాడ్ చేస్తారు. కానీ దానికి బీట్ ఎవరు చేయలేరు, ఎవరికి సుకుమార్ గారి స్టోరీస్కి అస్సలు చేయలేరు. రంగస్థలమైనా ఆయన పాత మూవీస్ అయినా చూసుకోండి. ఇప్పుడు పుష్ప 2 అన్న అసలు అది తెలుగు స్టేట్ని రిప్రజెంటేట్ చేయట్లే అన్న. ఇండియన్ సినిమాని పుష్ప 2 రిప్రజెంట్ చేస్తుంది. దేనివల్ల? సుకుమార్ గారు రైటింగ్స్ వల్ల, ఆయన డైరెక్షన్ వల్ల. అంతే. కమర్షియల్లో కూడా యాక్షన్ మాస్ కలిపి ఒక బెస్ట్ కమర్షియల్ ఇవ్వాలంటే సుకుమార్ గారే. అసలు ఆయనకి పోటీ ఎవరు లేరన్న. ఇప్పుడు బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసింది అన్న, నా చిన్న థింగ్ అన్న. చాలామంది ప్రభాస్ గారు మిలియన్స్ పెట్టి కోట్లు పెట్టి మూవీ తీస్తున్నారు, కానీ ఎవరైనా బీట్ చేసినారన్న? కల్కి అన్నారు, బీట్ చేసిందా? చేయలేదు. ఆది పురుష్ అన్నారు, తర్వాత ఇప్పుడు వస్తుంది స్పిరిట్ అంటున్నారు, సాలార్ 2 అంటున్నారు. ఇలాంటి మూవీస్ వస్తున్నాయి, బీట్ చేస్తుంది అంటున్నారు, కానీ అవ్వదు.
పుష్ప 2 ఒకే దెబ్బకి బీట్ చేసింది. అది అన్న సుకుమార్ గారు అంటే. సో సుకుమార్ గారికి కాంపిటీషన్ లేరు. కమర్షియల్ కింగ్ డైరెక్టర్ ఎవరైనా అంటే సుకుమార్ గారే. హీఈస్ ద బెస్ట్ అన్న. సో ఆయన పైన ఏమేం ట్యాక్స్ పెట్టకండి, ఆయన అసలు డౌట్లెస్ డైరెక్టర్ అన్న, అంత సూపర్ డైరెక్టర్. సో సుకుమార్ గారి గురించి చాలా పెద్ద డైరెక్టర్స్, రాజమౌళి గారైనా, మన శంకర్ గారైనా, రీసెంట్లీ గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ గారైనా వాళ్ళు కూడా గ్రేట్ చెప్పుకున్నారు. ఆ లెవెల్ డైరెక్టర్ అన్న. సో హీఈస్ ద బెస్ట్, హీ విల్ ఆల్వేస్ బీ ద బెస్ట్, హీ ఈజ్ బెస్ట్ అంతే అంట అన్న. సో సుకుమార్ గారి గురించి మాట్లాడితే ఆయన మూవీస్ వస్తేనే మాకు పండగ అంతే అంట. భరత్లో వేస్తాం సిటీ మార్ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ సుకుమార్. నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి డైరెక్టర్స్ నిజంగా చాలామంది వస్తుంటారు పోతుంటారు, కానీ వన్ అండ్ ఓన్లీ పిల్లర్ ఆఫ్ ది ఇండియా ఈ నిజంగా ఎవరని చెప్పొచ్చా అంటే సుకుమార్ అని చెప్పొచ్చు అన్న. చాలా వాళ్ళు గొప్ప వాళ్ళు, ఊరికే గొప్పలు గారు, వాళ్ళు చేసే పని వల్ల గొప్పలు అవుతారని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే సుకుమార్ అన్న. నిజంగా ఇండియాకి నిజంగా 2 పిల్లలు, ఒకటి రాజమౌళి అనుకుంటే ఇంకో పిల్లలు అంటే మన సుకుమార్ అని చెప్పొచ్చు అన్న. చిన్నప్పుడు తను ఒక మ్యాథ్స్ టీచర్ చేసిన తను నిజంగా ఒక ఫ్రెండ్, తన ఒక ఫ్రెండ్ కూలి పని చేసుకొని సుకుమార్కి ఒక సినిమా చూపిస్తే సినిమా మీద తన పిచ్చితో ఒక డైరెక్టర్ అయ్యి ఎంత నేను ఎదగడం కాదు, నాతో పాటు 10 మందిని ఎదగాలనే ఒక ఆలోచన విధానం ఉంటుంది చూడు సుకుమార్కి, అది చాలా గొప్ప అని చెప్పొచ్చు. నిజంగా నాకు చాలా అంటే ఇంగ్లీష్లో డైలాగ్ ఉంటాను, సక్సెస్ఫుల్ పీపుల్ డూ నాట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఎ గ్రేట్ వే అని. నిజంగా తను చేసే ప్రతి పనిలో కూడా చాలా గొప్పతనం ఉంటుంది, చాలా గ్రేట్ ఉంటుంది. నిజంగా ఈరోజు నా చిన్నప్పుడు నేను ఆర్ఎస్ సినిమా చూసినప్పుడు కానీ, మన 100% లవ్ సినిమా చూసినప్పుడు కానీ, మన నాన్నకు ప్రేమ చూసిన సినిమా కానీ, రంగస్థలం సినిమా వచ్చినప్పుడు అరే ఇలాంటి డైరెక్టర్ ఇంత గొప్పగా ఇలా సినిమా తీయాలా అంటే ప్రపంచాన్ని చూపిస్తుంటే చాలా గ్రేట్ అనిపించాను. నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నిజంగా మొన్న వచ్చే పుష్ప 2 నిజంగా 1831 CR కొట్టిందంటే దానికి మెయిన్ ముఖ్య కారకుడు అంటే సుకుమార్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తెలుగుడిగా ఇట్లాంటి డైరెక్టర్ రావాలి, ఇట్లాంటి డైరెక్టర్లు నిజంగా చిరస్థాయిలో ఉండిపోతారని చాలా గర్వం చెప్తున్నా. వన్ అండ్ ఓన్లీ ద కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇస్ నన్ అదర్ దెన్ సుకుమార్ అని చెప్పొచ్చు. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. తను చేసిన డైరెక్షన్ తన సినిమా లేట్ అయినప్పుడు కూడా, నెక్స్ట్ సినిమా ఏదైనప్పుడు ఎంత లేట్ అయినా పర్లేదు కానీ మంచి సినిమాతో రావాలి. తన యొక్క కంటెంట్ ఉంటుంది భయ్యా, తనలో సినిమాలో ఒక స్వాగ్ కానీ కంటెంట్ కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అప్పట్లో రాజమౌళి మాట్లాడిపోయినా అన్న, సుకుమార్ కమర్షియల్ సినిమాతో వస్తే మేము అందరం కూడా మా దుకాణాలు బంద్ చేసుకోవాలని చెప్పిండు. నిజంగా కనిపిస్తుంది అన్న, తను ఇప్పుడైతే మొన్న పుష్ప కమర్షియల్ చేసినప్పుడు అంత పెద్ద బజ్ రావడం, అంత పెద్ద ఇటు కావడం అనేది బాహుబలి రికార్డు లేపేయడం కానీ, మన పొంగల్కి దంగ రికార్డు లేపేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి 100% సుకుమార్ నిజంగా మనుషులందరూ ఈ మనిషి వేరయ్యా, విశ్వదాభిరామ సుకుమార్ మామ తోపురా మామ. ఏం చెప్పమంటావు, సుకుమార్ గారి గురించి ఏం చెప్పినా తక్కువే అనమాట. ఆయన ఫస్ట్ సినిమా నుంచే చాలా అంటే చాలా ఇంటెలిజెంట్తో, చాలా తెలివితో తీస్తున్నాడు సినిమాలు. ఇంకా ఈ పుష్ప సినిమాని తీసుకెళ్ళి ఒక శిఖరం మీద కూర్చోబెట్టారనమాట. ఒక తెలుగు సినిమాని ఒక పాన్ ఇండియాలో కాదు, పాన్ వరల్డ్కి తీసుకెళ్ళారనమాట. అంటే 2000 CR కొట్టడం అనేది నిజంగా తెలుగోడి గొప్పతనం అనమాట. ఒకప్పుడు రాజమౌళి గారే చెప్పారు, సుకుమార్ గారు కమర్షియల్ సినిమా తీస్తే అసలు ఇంకా తిరిగి ఉండదు, అది ఎవరు టచ్ చేయలేరు అని చెప్పారనమాట. సో అది అయితే క్లియర్గా ప్రూవ్ అయింది. సో సుకుమార్ గారు చాలా అంటే చాలా గ్రేట్. ఆయన చాలా అంటే ఒక షాట్ని ఎలా తీయాలంటే ఎన్ని రకాలుగా తీయాలో అన్ని రకాలుగా తీసి అప్లోడ్ చేస్తుంటారు. చాలా అంటే చాలా బాగా తీస్తారనమాట. పుష్పలో చూసుకుంటే ఇంటర్వెల్ సీన్ కానీ, హీరో ఇంట్రడక్షన్ సీన్ కానీ, ఆ జాతర సీన్స్ కానీ, ఒక్కొక్క బ్లాక్ అయితే చాలా కేర్ తీసుకొని చాలా బాగా తీశారనమాట. టాప్ నాచ్గా ఉంటాయి అనమాట. ఒక్కొక్క సీన్ మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. సో చాలా అంటే చాలా బాగుంది. సో మన తెలుగు డైరెక్టర్ సుకుమార్ గారు ఇంత ఒక పెద్ద పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళి ఆయన పేరుని నిలబెట్టడం అనేది చాలా గ్రేట్ అనమాట. నిజంగా ఒక తెలుగోడిగా, ఒక ఆంధ్రావాడిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట. సో ఇలాంటి సినిమాలు ఇంకెన్నో తీయాలి. నెక్స్ట్ సినిమా కూడా ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే ఖచ్చితంగా వస్తుంది. చాలా బాగుంది. ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు సుకుమార్లో చాలా ఉన్నాయన్నమాట. ఆయన ఒక్కొక్క సీన్ని 100% ఇవ్వటం కాదు, 1000% ఇస్తారనమాట. ఆయన రాసుకున్న దానికి స్క్రీన్ మీద 1000% కనపడిద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో సుకుమార్ గారు ఎంత చెప్పినా తక్కువే. చాలా అంటే చాలా హై స్థాయికి ఎదుగుతాడనమాట. చాలా బాగుంది. పుష్ప అయితే వేరే లెవెల్ అనమాట. సో పుష్ప పార్ట్ 3 కూడా రావాలి, అది కూడా 2000 CR పైనే కొట్టాలి నేనైతే కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. హాయ్ సుకుమార్ గురించి ఏం చెప్తావు? పుష్ప సినిమా అయిపోయిందా? యాడికి అయిపోయింది? పొంగల్కి దంగల్ రికార్డు బ్రేక్ చేసేది పుష్పరాజే. అప్పుడెప్పుడో చెప్పిండు ఎవరు, రాజమౌళి. కమర్షియల్ సినిమా తీస్తే పుష్పరాజు లాంటి సినిమాలు అల్లు అర్జున్ తోటి తీస్తే, సుకుమార్ లాంటి డైరెక్టర్ తీస్తే ఎట్లా ఉంటుందో అని చెప్పేసి అది నిరూపితమైంది. నాకు తెలిసి నేను మన ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలిని కొట్టే సినిమా రాదనుకున్నా, రాజమౌళిని కొట్టే మగాడు రాడనుకున్నా, కానీ వచ్చాడు.
సుకుమార్ రూపంలో వచ్చాడు. సుకుమార్ క్లాస్ అని పెట్టేసుకొని, సుకుమార్ రైటింగ్స్ అని పెట్టేసుకొని. సో ఇప్పట్లో సుకుమార్ రికార్డులు బద్దలు కొట్టాలంటే మరి రాజమౌళి వస్తాడని నమ్మకం లేదు. అది మహేష్ బాబు సినిమా వస్తే మాత్రమే. నాకైతే ఇప్పుడు రాజమౌళి మీద నమ్మకం ఏంది, సుకుమార్ మీద హైప్ పెరిగినాయి. పార్ట్ 2, 3 నువ్వు మళ్ళీ 3 ఏళ్ళు వద్దు ఆయన, దసరా కొట్టు దద్దరిల్లిపోద్ది. ఎందుకంటే అప్పుడు కూడా ఒక దుర్గామాత గెటప్ వేసినావు అనుకో, మొన్న గంగమ్మ గెటప్కే మొత్తం రచ్చ అయింది. జాతరకి ఇప్పటికి ఒక్కొక్కటి పూనకాలు వస్తున్నాయి. మళ్ళీ నువ్వు 20 నిమిషాలు పెంచుతున్నావట. ఇంకో ఇప్పుడు ఖచ్చితంగా పొంగల్ లోపు దంగల్ రికార్డు కూడా బ్రేక్ చేస్తాయి. నాకు తెలిసి మళ్ళీ ఇంకేదో 3 సినిమాలు వస్తున్నాయి, 4 సినిమాలు వస్తున్నారు. ఆ సినిమాలు దాకా అవసరం లేదు, ఈయనే కొట్టేస్తాడు. ఈ తర్వాత మనం మిగిలితే వాళ్ళు చూసుకుంటారేమో. కానీ సుకుమార్ తప్ప ఈ సంవత్సరం 2025లో కూడా ఇంకా ఎవరు ఈ పుష్ప సినిమా రికార్డులను అయితే బ్రేక్ చేసే అవకాశం అయితే కనబడట్లేవు. వస్తే దగ్గరికి వస్తారేమో కానీ ఏం చేయలేరు. దంగల్ అంటున్నారు. దంగల్ ఎక్కడైనా ఆయన ఆడేవాడు చైనా అక్కడెక్కడ వేసుకున్నాడు, ఎంతవరకు నిజమో కూడా తెలియదు. సో ఖచ్చితంగా క్లారిటీగా లెక్కేసుకుంటే సుకుమార్ టచ్ చేయాలంటే ఈ సంవత్సరం అయితే 2025లో ఎవరి వల్ల కాదు. ఆయన లుక్ చూసారా, ఒకప్పుడు పాత ఓల్డ్ లుక్ ఎట్లా కనబడది, ఇప్పుడు ఎట్లా అంటే ఒక తత్వవేత్తలాగా, ఒక పెద్ద మనిషిలాగా, ఒక గొప్ప వాళ్ళగా కనబడుతున్నాడు. సో వాళ్ళల్లో ఉండే క్లారిటీ, కళ అనేది టోటల్గా ఒక పర్ఫెక్ట్ నటుడు పడితే ఎలా తీయగలరు అని చెప్పేసి సుకుమార్ చూసి నేర్చుకుంటారా బాబు నాయన. ప్రతి ఏదో సినిమా తీసినామా వచ్చినామా పోయినామా అని కాదు, సుకుమార్ను చూసి నేర్చుకోండి. సుకుమారంగా ఎలా తీయాలో తీస్తాడు. దాన్ని రచ్చ చేసి ఆడ తెలుగు సినిమా ఇండస్ట్రీని బాలీవుడ్ దాటించేసి హాలీవుడ్ బోర్డు పక్కన మన బోర్డు నిలబెట్టాలి అని అనుకుంటే సుకుమార్ సినిమాలు చూసి నేర్చుకోండి. నాకు తెలిసి ఫ్యూచర్లో కనుక అదృష్టం ఉంటే మన గ్లోబల్ స్థాయిలో ఇంకేమైనా తీసుకుపోయి జెండలు బాద్దాన్ని, చంద్రమండలం మీద జెండలు బాద్దాన్ని ట్రై చేస్తున్నారు కదా, అక్కడ కనుక మన బోర్డు పడేది ఉంటే సుకుమార్ పేరుతో పుష్ప 2, పుష్ప 3 ఈ పేర్లు పడతాయి ఖచ్చితంగా. 100% చెప్తున్నా, సుకుమార్ని కొట్టే మగాడు 2025లో రాలేడు. అదృష్టంగా బాగుండి కలిసి వస్తే మళ్ళీ 2025లో దసరాకు రిలీజ్ అవ్వాలి. ఇది మూడు పాటలతో ఆగొద్దని నేను కోరుకుంటున్నా. నిజంగా నాకు తెలిసి ఎవడు రాడు, ఖచ్చితంగా రాడు బై. సుకుమార్ ఈ పేరు మాత్రమే వినపడుతుంది. దాన్ని ఏమైనా డివైడ్ చేస్తే ఇంకేమైనా ఫ్యూచర్లో సుకుమార్ని సుక్కు అని పేరు పెట్టేసుకున్నారు, కుమార్ అని పెట్టేసుకున్నారు. ఇంకా ఏదైనా మంచి పేరుంటే నేను చెప్తున్నా, సుక్కు కాదు నువ్వు కిక్కు, మనసులకు కిక్కు ఇచ్చేవాడి. గంగమ్మ తల్లి జాతర వేసిన, గంగమ్మ తల్లి గెటప్ వేసిన, ఒకవేళ దుర్గామాత గెటప్ వేసి మళ్ళీ బన్నీ బాబుతో కనుక తీస్తే బాక్స్ ఆఫీస్ కాదు దాని అమ్మ జీవితం ఇంకేమున్నా మొత్తం ఆడికాడికి నరుక్కుంటూ పోతాడు. ఆ గంగమ్మ తల్లి జాతర చూస్తుంటే నాయన నీకు దండ పెడతాడు. నేను కనుక మళ్ళీ ఒక 2-3 సార్లు చూస్తుంటే సచ్చేవాడిని, నరాలు ఇటు ఉబ్బిపోయేది, చచ్చిపోతాను భయంతో కళ్ళు మూసుకొని ఆ పాటను అలా ఆస్వాదించాను. అమ్మో దండాలరా బాబు, నిన్ను కొట్టేవాడితే ఇప్పట్లో రాడు. సుక్కుబాయ్ సెల్యూటు, మాకైతే మంచి కిక్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా సుకుమార్ గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు. ఏంటంటే సుకుమార్ గారు ఆయన ఒక నెంబర్ 1 డైరెక్టర్. ఆయన రాజమౌళి గారు కూడా చెప్పాడు అనమాట, సుకుమార్ గారు ఏదన్నా సినిమా తీస్తే ఆయన్ని టచ్ చేసేవాళ్ళు ఎవరు లేరని. అది ఇప్పుడు ప్రూవ్ అయింది. పుష్ప సినిమాతో ఇప్పటికీ అది ప్రూవ్ కూడా చేసుకోండి అతను. ఎందుకంటే ఇప్పుడు పుష్ప సినిమా మన ఇండియాలోనే నెంబర్ 1 సినిమా అయింది. పైగా పుష్ప సినిమా ఇంకా 2000 కోట్లు అయితే బడ్జెట్ కూడా కలెక్షన్ కూడా కొట్టేసింది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే, ఏంటంటే ఏ సినిమా అన్న బాగా ఆడిందంటే దాని కారణం ఏంటంటే ఆ డైరెక్టర్ పడే శ్రమ అనమాట. ఆ డైరెక్టర్ ఎంత కష్టపడిందే ఆ సినిమా రాదు. ఎందుకంటే సినిమాలో ఉన్న యాక్టర్లు ఇంకా ఎవరైనా కానీ అటు వస్తారో అటు పోతారో, వాళ్ళ పని వాళ్ళు చూసుకొని పోతారు. కానీ సినిమా డైరెక్టర్ అనే అతను ఏంటంటే అతను మొత్తం అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ సినిమా ఆడే కాడి నుంచి మొత్తం అనమాట ఆయనే దగ్గరుండి చూసుకోవాలి. పైగా సినిమా ఎలా ఉన్నా కూడా పేరు వచ్చేది డైరెక్టర్కి, అది ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా. కాబట్టి సుకుమార్ గారి గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికీ ఆయన ఇంకా ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకోండి. ఆయన ఇంకా సుకుమార్ గారు చేసిన సినిమాలన్నీ మనకు తెలిసిందే. కానీ పుష్ప సినిమా అయితే ఇప్పటికీ 2000 కోట్లు దాటిందనమాట. ఈ సినిమా ఇంకా బాగా ఆడాలని, ఇంకా సుకుమార్ గారు ముందు మంచి సినిమాలు తీయాలని నేనైతే కోరుకున్నాను. ఇంకా సుకుమార్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ సినిమా మాత్రం ఇంకా మామూలుగా అయితే ఉండదు. ఇంకా సుకుమార్ గారు ఎప్పుడెప్పుడు సినిమాలు చేస్తారని ఇంకా మేము వెయిటింగ్ చేస్తున్నాం. డౌట్లు ఏమన్నా, క్వశ్చన్లు ఏమన్నా? థియేటర్ ముందు వేస్తారు సిటీ మార్. ఇప్పుడు చెప్పబోయే డైరెక్టర్ సుకుమార్. నిజంగా చెప్తున్నా, ఆయన షార్ట్స్ కానీ మనం చూసుకుంటే ఆర్యా సినిమా కానీ, మన రంగస్థలం సినిమా కానీ, నానక్ ప్రేమతో కానీ ప్రతి షార్ట్ అయిన సీన్స్ కానీ ఒక డెప్త్ ఉంటుంది. ఎలా అంటే ఒక 100% ఎఫర్ట్స్ ఉంటాయి. ప్రతి డైరెక్టర్ ఎఫర్ట్స్ పెడతారు, కానీ ఈయన పెట్టే ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి. ఎలా అంటే 100% ఎఫెక్ట్స్తో పాటు 200% డెప్త్ ఉంటుంది. ఒక గూస్ బాంబ్స్ థియరీ ఉంటుంది. సినిమా ఎలా అంటే సినిమా చేసే విధానం కానీ, నేరేషన్ కానీ, స్క్రీన్ ప్లే ప్రజెన్స్ కానీ, అటు ఆడియన్స్కి ఎలా ఇవ్వాలి, అలా ప్రొడ్యూసర్కి నచ్చేటట్టు తీయాలి అని ఆలోచించే విధానం ఏమంటారు ఒక ఫస్ట్ పిల్లర్ రాజమౌళి అయితే, సెకండ్ పిల్లర్ సుకుమార్ అని చెప్పుకోవచ్చు నిజంగా. ఎందుకంటే సుకుమార్ గారు మన టాలీవుడ్కి దొరికిన
ఒక ఆనిమూతం అని చెప్పుకోవచ్చు, సెకండ్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఒక లెక్చరర్ నుంచి, ఒక మ్యాథ్స్ లెక్చరర్ నుంచి డైరెక్టర్ అవ్వడం ఏంది, మనకి ఇలాంటి వేరియేషన్ సినిమాలు ఇవ్వడం ఏంటి, ఒక నానక్ ప్రేమతో, ఒక రంగస్థలం కానీ ఒక్కొక్క సినిమా చూసుకుంటే ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు పుష్ప సినిమా చూసుకుంటే 1831 CR కొట్టిందంటే ఒకసారి మీరు ఊహించుకోండి. ఆ సీన్స్ ఏంటి, ఆ స్టోరీ నేరేషన్ ఏంది, దమ్ముంటే పట్టుకోరా శిఖవతో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఒకసారి స్టోరీ లైన్ చూడండి, ఆయన మైండ్ సెట్ చూడండి, అసలు ఆ థియరీ చూడండి, ఆ డెప్త్ చూడండి. అంటే దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి ఒక సినిమా తీయాలంటే సుకుమార్ తర్వాతనే ఎవరైనా. ఎందుకంటే ఒక పుష్ప సినిమా కాదు, ఏ సినిమానైనా ఒక రిమార్క్, ఒక బ్రాండ్ సృష్టించుకోవాలంటే ఒక సుకుమార్ తర్వాత ఎవరని చెప్పుకోవచ్చు భయ్య నిజంగా. ఎందుకంటే ఒక పుష్ప రూల్ తర్వాత తనకంటూ ఒక మాస్ డిమాండ్ వచ్చింది. ఎలా అంటే ఒక మనం సినిమాలు చూసుకునే ఒక 100% అదొక వేరియేషన్ స్టోరీ, నానక్ ప్రేమతో అదొక వేరియేషన్ ఎమోషన్ స్టోరీ, ఒక రంగస్థలం, ఒక విలేజ్ స్టైల్, ఒక పుష్ప, ఒక ఏమంటారు మన మాస్ ఏమంటారు కమర్షియల్ సినిమా. అలా చూసుకుంటే సుకుమార్ గారి డైరెక్షన్ మాత్రం బూర మాస్. ఆయన ఎంతోమందికి లైఫ్ ఇచ్చాడు. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ మొన్న వచ్చిన బుజ్జిబాబు కూడా ఒక ఫస్ట్ సినిమాతోనే 100 crores కొట్టడం అంటే ఒకసారి చూసుకోండి. శిష్యుడిని కూడా అలా తయారు చేయాలంటే ఎంత పవర్ ఉండాలో ఒకసారి ఊహించుకోండి. సుకుమార్ గారి డైరెక్షన్ అంటే అలా ఉంటుంది. నిజం చెప్తున్నా భయ్య, కోర్టులో వాదించాలంటే కావాలి హక్కు. సినిమా డైరెక్టర్ సుక్కు. మీ కాటమరాడు పేము వరాహల బాబుని. పుష్ప 1 చూసామండి మనం సుకుమార్ గారు డైరెక్షన్లో. పుష్ప 1 కదా, అంతకుముందు రంగస్థలం, ఆయన సినిమాలు చాలా సినిమాలు చూసాం. నిజంగా మాత్రం మంచి హార్డ్ వర్కర్ అండి డైరెక్టర్ గారు మాత్రం చాలా. ఎందుకంటే మ్యాథ్స్ సార్ ఆయన మీకు తెలుసు అందరికీ కూడా, చాలా క్లియర్గా అబ్బా మాస్టర్ లెవెల్లో చేశారండి. పుష్ప 2 మాత్రం ఆ సినిమాలో కూడా నాకు అవకాశం వచ్చింది, నాకు అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారు మాత్రం. చాలా బాగా చేశారండి. ఇప్పుడు 2005 రికార్డు ఇప్పుడు మామూలుగా కాదు, బాహుబలి రికార్డు కొట్టింది. తర్వాత డైరెక్టర్ గారి దగ్గర పనిచేసిన మాత్రం డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం మన బుచ్చిబాబు గారు ఒక రేంజ్లో సినిమా చేశారు. తర్వాత అలాగే శ్రీకాంత్ ఓదల్ గారు కూడా సినిమా చేశారు. నిజంగా చెప్తున్నాం కదన్నా, నిజంగా తను సుకుమార్ గారి దగ్గర మాత్రం పని చేస్తే మాత్రం నిజంగా ఒక పొజిషన్లో ఒక రేంజ్లోకి వెళ్ళిపోవచ్చు. నిజంగా ఖచ్చితంగా అవకాశం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నిజంగా డైరెక్టర్ గారు మాత్రం చాలా అండి మంచి హార్డ్ వర్క్ అండి. నిజంగా చెప్తున్నాం కదండి, ప్రతి మనిషికి కూడా నిజంగా మాత్రం పుష్ప 2 మాత్రం ఒక రేంజ్లో ఉంది. అలాగే పుష్ప 3 కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మాత్రం ఇంకా అలాంటి డైరెక్టర్లు మాత్రం ఇంకా పుట్టాలనుకుంటున్నాను. నిజంగా మన రాజమౌళి గారు మరి బాహుబలి ఒక రికార్డు ఎలా చూపించారో ఈ పుష్ప 2 కూడా ఒక రేంజ్లో చూపించారు. ఎన్నో భాషల్లో రిలీజ్ చేశారు, ప్రతి భాషలో కూడా రిలీజ్ చేశారు. సినిమా మాత్రం ఖచ్చితంగా అందరికి అర్థమయ్యే రీల్స్లో మాత్రం తీశారు. ప్రతి షార్ట్ స్క్రీన్ ప్లే అబ్బా ఆ జాతర సీన్ ఉంటుందండి పుష్ప 2 మాత్రం నిజంగా చాలా క్లియర్గా అబ్బా ఎంత కష్టపడ్డారో. మేము లంచ్ టైం అయిపోతుందని వెళ్ళిపోతుంది కదా, ఆ హీరో గారి మన అల్లు అర్జున్ గారి డైరెక్టర్ గారికి కూడా అదే టెన్షన్. ఇంకా ఏదో చూపించాలి జనాలకి, ఇంకా చూపించాలి, కొత్తగా చూపించాలా. ఏంటి ఈ జనాలకి మాత్రం మనం ఇంకా ఏదో చూపించాలా, ఏదో హార్డ్ వర్క్ చేయాలా అని పాపం ఆతృత. నిజంగా డైరెక్టర్ గారు మాత్రం నిజంగా 2 చేతులకు దండం పెట్టాలండి. నిజంగా చాలా మంచి డైరెక్టర్ అండి. నిజంగా నాకు అదృష్టం కలిగింది. అలాగే ఇంకా మన పుష్ప 3 మాత్రం రిలీజ్ అవ్వాలని నెక్స్ట్ రిలీజ్ కోసం మేము షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నిజంగా కూడా అంచులంచులుగా డైరెక్టర్ గారు అబ్బా సూపర్ డైరెక్టర్ గారు అన్న. నిజంగా చెప్తున్నాం కదా, నిజంగా ఇలాంటి డైరెక్టర్ గారు నేను ఎక్కడ చూడలేదన్న. మంచి డైరెక్టర్ గారు సుకుమార్ గారు దండం పెట్టి చెప్తున్నాం కదా, ఆల్రెడీ చెప్పిన దండం పెట్టాలని. నిజంగా ఇలాంటి అదే మన సుకుమార్ గారు డైరెక్షన్లో మాత్రం చేయాలని చాలామంది ఆతృత పడతారు. చాలామంది నాకు ఒక అవకాశం వస్తే చాలు అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారన్న. నిజంగా ఆయన దగ్గర మాత్రం పనిచేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కూడా ఒక లెవెల్ కాదు, అంచులంచులుగా వెళ్తారన్న. మంచి డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు అవుతారు. అలాగే ప్రొడ్యూసర్లు కూడా ఆయన నమ్ముకున్నందుకు మంచి పొజిషన్లో వెళ్తుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఏమి మాస్టర్ కాబట్టి ఎన్ని మార్కులు వేయాలి, ఏ పేపర్ ఎలా డిజైన్ చేయాలి, అంటే స్క్రీన్ ప్లేని ఎలా డిజైన్ చేయాలి, ఎన్ని మార్కులు వేస్తే డిస్టింక్షన్ వస్తుంది, అంటే ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి అనేటువంటిది పక్కా క్యాల్కులేషన్తో విడుదల చేసినటువంటి ఒక క్వశ్చన్ పేపర్ ఏంది అని అంటే పుష్ప 2. సో ఆ క్వశ్చన్ పేపర్ ఏమైంది అని అంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్ బద్దలు కొట్టేసింది. సో దాంతో ఆయనకున్నటువంటి ఒక నెగిటివిటీ వెళ్ళిపోయింది. 2 సక్సెస్ అవుతుందా అని, 3 కూడా సక్సెస్ అవుతుంది. ఇది గ్యారంటీ. ఇది ఆల్రెడీ నేను చెప్పా, 2కి నార్త్ నుంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పా. ఖచ్చితంగా కలెక్షన్స్ వచ్చేసినాయి దాని అంతకి. ఇప్పుడు పుష్ప 3 కోసం నేను కూడా అయితే వెయిటింగ్ చేస్తున్నా. నిజంగా చెప్తున్నా, నేను 3.5 hours ఏ విధంగా కూర్చున్నా నాకే తెలియలా. కూర్చోబెట్టాడు మాస్టరు, అర్థమైందా? మాస్టర్ ఒకసారి క్లాస్ రూమ్లో ఎంట్రీ ఇచ్చాడంటే ప్రతి పిల్లగాడైనా సరే కూర్చోవాల్సిందే. అలా కూర్చోబెట్టాడు బాక్స్ ఆఫీస్ థియేటర్లో.
అందరినీ అలా కూర్చోబెట్టాడు, కలెక్షన్ కూడా అలాగే తీసుకొని వచ్చాడు. అంటే అంత పాస్ చేశాడు అనమాట సినిమాని. సో పుష్ప 3 కూడా నాకు తెలిసి ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయాలనే ఆలోచన ఉందేమో. దయచేసి మన మాస్టర్కి ఇప్పుడు తెలుగు నుంచి మన మాస్టర్ పాన్ ఇండియా అయ్యాడు, పాన్ ఇండియా నుంచి ఒక హాలీవుడ్ లెవెల్లో వెళ్ళాలి. సో మన తెలుగు వాళ్ళ గురించి తెలుగు తరపున ఆయన ఒక విజన్గా అవ్వాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుష్ప 3 కోసం నేను కూడా ఈగర్లీగా వెయిటింగ్ చేస్తున్నాను. చెప్పాలంటే ఆయన డైరెక్టర్ కాదండి, ఆయన మానవత్వ ఒక అభిమాని, మనుషుల్ని కనువించే ఒక అభిమాని. ఆయన మానవత్వాన్ని విలువల్ని కాపాడే ఒక డైరెక్టర్. ఆయన చూపించే ఒక యాక్షన్ కూడా ఒక హీరోని, ఆయనలో ఉన్న హీరో విలువల్ని కాపాడుతాడు. ఆ పుష్ప 2లో అల్లు అర్జున్ యాక్షన్ చేశాడు అంతే. సుకుమార్ గారు లేకపోతే ఆ పుష్ప 2 లేదు, అసలు పుష్ప 2 లేదు. సుకుమార్ గారిలో ఒక టాలెంట్ ఉందండి. నేను ఆర్య 2 చేసిన, ఆర్య 2లో నేను యాక్ట్ చేసిన. అయితే ఆయనలో ఉన్న విషయం ఏంటంటే ఆయన ప్రతి ఒక్క మనిషిని గౌరవిస్తాడు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ని కూడా, జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, కంపెనీ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఒక ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మనిషిని గౌరవిస్తాడు. 24 క్రాఫ్ట్స్ని గౌరవిస్తాడు. ఆయనలో ఉన్న టాలెంట్ ఏంటంటే హీరో అనేది సినిమాలో యాక్ట్ చేయడం కాదు, న్యాచురల్గా ఉండాలా, రియల్గా ఉండాలా, ఎమోషన్ ఉండాలా, పవర్ ఉండాలా, ఫైర్ ఉండాలా అంటాడు. అంటే ఆయనలో ఎమోషన్ మొత్తం చూపించేస్తాడనమాట. ఆయనలో ఉన్న క్రియేట్ ఏందని తెలుసా, క్రియేషన్, వైబ్రేషన్, ఎమోషన్. ఇంకా చెప్పాలంటే ఆయనలో ఉన్న ప్రేమ కూడా చూపిస్తాడు. మళ్ళీ ఐటెం సాంగ్ కూడా పెడతాడు. ఇంకోటి ఆయనలో ఒక సుకుమార్ గారిలో చెప్పాలంటే డైరెక్టర్ కాదండి, ఆయన ఒక మానవ దృక్పథం ఉన్న ఒక మనిషి, ఒక మానవత్వం ఉన్న ఒక మనిషి, ఒక మనిషిలో ఉన్న ఒక సద్గుణంలో ఉన్న ఒక అన్ని అవయవాలు ఉన్నాయి. సుకుమార్ గారు జై పుష్ప.